నిన్న ఈవెంట్‌లో ప్లే చేసిన ట్రైలర్ చూసానిప్పుడే. అది ఎలా ఉంది? సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటి? సినిమా యొక్క హైప్ ఏంటి? అనేది క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నదేంటంటే, అఫీషియల్‌గా ఈరోజైతే వస్తది 100% ట్రైలర్. కొంచెం ఏదో వర్క్స్ పెండింగ్ ఉన్నాయంట. కళ్యాణ్ గారు కొన్నేదో కండిషన్స్ పెట్టారంట. వాటన్నిటిని ఫాలో చేసి ఈరోజు సాయంత్రం లోపు ట్రైలర్‌ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తామని డీవీవీ అయితే తెలియజేస్తుంది. ఓపెన్ చేస్తే ఫస్ట్ మన అర్జున్ దాస్‌ని చూపించారు. ఆ తర్వాత ఇమ్రాన్‌ని చూపించారు. సత్యనారాయణ చుట్టూ అయితే ఈ కథ అయితే ఉండబోతుందనమాట. ఆయన ఒక మంచి పొజిషన్‌లో ఉంటాడు ముంబైలో. ముంబైలో మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. ఆయన వైపు గన్స్ అన్నీ టర్న్ అయ్యాయి. ఆయన్ని చంపాలని అందరూ కూడా చూస్తుంటారు. దాన్ని ఏ పోలీసులు ఆపలేరు, ఏ గవర్నమెంట్ ఆపలేదు, ఏ మిలిటరీ ఆపలేదు, ఎవ్వరు ఆపలేరు. కానీ ఒక్కడొచ్చి మాత్రం అతన్ని కాపాడగలడు. ఆ ఒక్కడు మాత్రమే ఆయన్ని చంపడానికి ఎదురొచ్చే వాళ్ళని భయపెట్టగలడు. ఆ ఒక్కడు మాత్రమే అక్కడ ఊచకోత ఏదో సృష్టించగలడు. అతనే ఎవరంటే మన ఓజాస్ గంభీర. ఇక్కడైతే మొత్తం టెల్లింగ్ అనమాట. వాడు రావాల్సిందే అని చెప్పి తర్వాత సినిమా అయితే డైరెక్ట్గా వేరే చోటుకైతే షిఫ్ట్ అయింది. ఏంటంటే మనం టీజర్లో చూసాం కదా, 10 ఏళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాన్ గుర్తుందా, ఈజ్ బ్లడీ బ్లడ్ బాత్ అని చెప్పి. అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి బ్లడ్ బాత్ ఏంటి అని చెప్పి జస్ట్ అలా టీజర్ లో చూపించారు. మళ్ళీ ఓపెన్ చేస్తే హీరోయిన్ దగ్గర హీరో దగ్గర ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయింది. మన పవన్ కళ్యాణ్ గారు డల్ గా కూర్చున్నాడు. అప్పుడు ఆ హీరోయిన్ వచ్చి ఈ టాటోకి అర్థం ఏంటి అంటే, మళ్ళీ ఆ బీజియం వచ్చింది. నిజంగా ఆ బీజియం వచ్చినప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చి చచ్చిపోతారనే ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్రాన్ అండ్ అర్జున్ చేసేటటువంటి రౌడీయిజం అనమాట. అదే టైంలో వాళ్ళకు ఒక ఫోన్ వచ్చి గొంతు వినబడుద్ది. అదేంటంటే ముంబై వస్తున్నాను మీ తలలు జాగ్రత్త అనగానే వెంటనే షాక్ అయిపోయి ఫోన్ కట్ చేసేస్తారు. ఆ ఫోన్ చేసింది ఎవరంటే మన ఓజాస్ గంభీర. అలా డైరెక్ట్ గా విలన్ కే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు మన ఓజీ. నిజంగా ట్రైలర్ మాత్రం మెంటల్ మాస్ అంతే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్. ఈ రోజైనా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.